హాయ్ అండి. మేడపైన కూడా మొక్కలు పెట్టుకున్నాను అన్నాను కదా. ఇదిగోండి మందార మొక్కలు. అయితే నాకు చాలా ఇష్టం మందార పూలు. నా పూజకి అయితే సరిపోతాయి. ఇది ఇవాళ వచ్చాను మళ్ళీ పైకి. కిందన చిన్నదే బాల్కనీ కిందన పెట్టుకున్నాను. సరిపోక అన్నాను కదా. ఈ మేడపైన అయితే ఇలా పెట్టుకున్నానండి. ఈ మందార మొక్క, ఈ వైట్ పువ్వులు ఉంటాయి కదా. ఇది మొక్క పేరు తెలియదు కానీ వైట్ పువ్వులు తెలుసు కదండి, మీ అందరికీ తెలుసు కదా. ఈ మందార మొక్కలు, ఇది క్రీమ్ కలర్ మందార మొక్క. ఇది క్రీమ్ కలర్ అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ ఈ ఈ ఫ్లవర్. అయితే మొత్తం క్రీమ్ కలర్ వచ్చి మధ్యలోనేమో రెడ్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఏమో ఇది రెడ్ మందార అన్నమాట. ఇది రెడ్ మందార మొక్క. ప్లాంట్స్ పెంచడం చాలా ఇష్టం అండి. కాకపోతే ఇవి నాకు ఏవేవి లిక్విడ్స్ ఇవ్వాలో ఏవి చేయాలో తెలియట్లేదు. ఈ మొక్క అయితే నేను ఇప్పుడు వేసి చాలా రోజులు అవుతుంది. ఇక మొక్క అయితే పాడైపోతుందండి. ఇది దేనివల్ల తెలియట్లేదు. ఒక వేపది ఇచ్చాను, వేపాకు నూరేసి ఇలా వేపాకులు కూడా మట్టి లోపల పెట్టాను. మజ్జిగ స్ప్రేలా కొట్టాను, మజ్జిగ కూడా పలచగా చేసి. అయినా ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం అవడం లేదు. ఇది విరజాజి అండి. ఇది విరజాజి మొక్క. ఇందులో 2 మొక్కలు అయితే పెట్టుకున్నాను, మందార మొక్కలు. ఇది విరజాజి అన్నమాట. స్టార్టింగ్ అయితే చాలా ఎక్కువ పువ్వులు పూసాయి. మరి ఎండ వేడుకో ఏటో మరి మనమే ఉండలేకపోతున్నాం కదండి. మరి మొక్కలు అయితే అర్థం కావడం లేదు. పూత కూడా చాలా తగ్గిపోయి. ఈ పక్కన మళ్ళీ ఈ వైట్ ఇవ్వండి. ఇవి నేను చాలా అయితే వేసుకున్నాను. ఇది ఏ మొక్కో మీకు తెలిసేలా ఉంటే కామెంట్ చేయండి. ఈ మొక్క తెలియలేదు, దాని అందరికి అదే వచ్చింది. ఇది శంఖం మొక్క. ఇది గన్నేరు పువ్వులు తెలుసు కదండి. ఇది ఈ ప్లాంట్ పేరు తెలియదు కానీ బాగుంటాయండి, గుత్తు గుత్తులుగా పోస్తాయి. ఇది ఒక మందార చెట్టు. ఇది రెడ్ మందారం. ఇదొక రెడ్ మందారం. ఇదొక మందార మొక్క. ఇది సన్నజాజి అండి. విరజాజి కూడా ఉండేది, విరజాజి లేదు ఇప్పుడు ఇందులో. అక్కడ వేసుకున్నాను కదా, ఇందులో అయితే ఉండేది అనమాట. ఉంది, ఇది మర్చిపోయాను. ఉందండి, వేసుకున్నాను కదండి, ఇందులో కూడా పెట్టాను. అవును, సన్నజాజి కలిసిపోవడంతో నేను అది కూడా సన్నజాజి అనుకుంటున్నా. సన్నజాజి విరజాజి అదైతే పూత రావట్లేదులేండి. ఇంకా అల్ల పక్క మొక్కలే కోస్తున్నాను. ఇవంటి మా ప్లాంట్స్ అయితే. ఇది ఎల్లో ఫ్లవర్స్ పోస్తాయి కదండి, పూజకు బాగా ఉపయోగపడతాయి. ఇది దానిమ్మ చెట్టు. ఇదండి మారేడు మొక్క అండి, బిల్వపత్రం అండి. వేసాను, ఒక్క తరిపోయింది, మళ్ళీ చిగురు అలా వస్తుందన్నమాట. తులసమ్మ, ఈ ఎండకు చూడండి తులసమ్మ కూడా అలా ఏంటో. నాకు వెంకటేశ్వర స్వామి పూజకి ఈ పనికొస్తని విడిగా వేసుకున్నాను అన్నమాట, తులసి పత్రికని. ఈ ఎండాకాలంకో మరి తెలియట్లేదు, వర్షాలు పడితే మరి గ్రోత్ బాగా వస్తాయేమో. ప్లాంట్స్ అయితే ఇన్ని ప్లాంట్స్ అయితే వేసుకున్నాను పైన కూడా. ఈ మందార మొక్క ఇలా అయిపోతుంది, ఏం చెయ్యాలో కొద్దిగా నాకు ఏం చెప్తారా? ఏమైనా చిట్కాలు చెప్పండి. చూస్తున్నాను యూట్యూబ్లో కూడా. ఇది వేరేగా తీసి వేరే దాంట్లో పెట్టాలో తెలియట్లేదు. తీస్తే మళ్ళీ బతుకుతుందో తెలియదు. దానివల్ల నేను ఇంక ఇలానే ఉంచేసాను. పక్క మొక్కలకి కూడా దీనివల్ల పక్క మొక్కలకి కూడా స్ప్రెడ్ అవుతుందేమో మరి తెలియట్లేదు. ఇవ్వండి మా మొక్కలైతే. ఇప్పుడైతే వాటర్ పోయడానికి వచ్చాను. నేను వర్షం పడిపోతుంది అనుకుని పోయడం మానేశాను. వర్షం అయితే అస్సలు ఏం లేదండి, వర్షం అయితే అస్సలు పడలేదు. మేఘం వేసింది అంతే. ఇప్పుడు కూడా అలాగే ఉంది క్లైమేట్ అయితే. చల్లగా ఉంది కదండి. ఇప్పుడు నేనైతే 2 పూటల పోయడానికి చూస్తాను. 1-2 పూటల పోస్తే మనకి కూడా మొక్కలు ఎండాకాలం కాబట్టి, లేకపోతే రోజుకి ఒకసారినే సరిపోతుంది. ఇవ్వండి మా మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి. మా మొక్కలు కానీ మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా నాకు ఈ మొక్కల గురించి కొద్ది చిట్కాలు కూడా చెప్పండి ప్లీజ్. నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కొత్తగా పెట్టుకున్నాను కదా ఛానల్. నాకు సపోర్ట్గా ఉంటారని నేను భావిస్తున్నాను. ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియో అంతా అంటే నిన్న కారం సరుకులు ఎండబెట్టేటప్పుడు చేసి చూపించాను కదండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాను వాటర్ పోయడానికి వచ్చి. పువ్వులు కూడా ఉన్నాయి, కొద్ది పువ్వులు ఉడతలు తినేస్తున్నాయండి. అది రెడ్ మందారే ఉడతలు తినేస్తున్నాయి. మొగ్గలు తినేస్తున్నాయి అవి. దీంట్లో అయితే చిన్నది చెప్పాను కదండి,
దీంట్లో వామాకు కూడా వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్ టిన్నే. ఆయిల్ టిన్లో దీంట్లో కాకరపోత కూడా వస్తుంది. కాకరపోతే అనుకుంటున్నాను మరి. వామాకు ముక్క కూడా వేసుకున్నాను. ఇంకా ఖాళీ గోళలు అయితే ఉన్నాయి చాలా మటుకు. అవన్నీ కూడా నేను మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడైతే మొక్కలు ఇంకా వేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. నాకు బ్లూ శంఖం పూలు అనేది చాలా ఇష్టం. అవైతే అస్సలు పూయట్లేదండి. వైట్ శంఖం పూలే పోస్తున్నాయి ఎక్కువ. ఇదిగోండి గుంటకాయకి అయితే చాలా చోట్ల నేను ఎక్కువగా వేసుకున్నాను. ప్రతి దాంట్లో కూడా వస్తుంది. నేను కింద చూపించాను కదా మీకు గోళాల్లోని. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఈ విరజాజి మొక్కలోని ఈ గుంటకాయకు తులసమ్మలు కూడా వస్తున్నాయి. ఓకే అండి, అయితే ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మా మొక్కలు కానీ నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఇవ్వండి మా మేడ మీద నేను పెట్టుకున్నవి. కింద బాల్కనీ చిన్నదన్నాను కదా, అందుకే మేడ పైన కూడా ఇలా పెట్టుకున్నాను అన్నమాట మొక్కలు. నచ్చాయా మీకు? ఓకే అండి, అయితే బాయ్ అండి.